దేవునికి స్తోత్రం. ఈ అంశాన్ని వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా మా కాపరి మినిస్టర్ తరఫున హృదయపూర్వకంగా వందనాలు. ఈరోజు మనము చెప్పుకోబోయే అంశం ఏమనగా అభిషేకమును గురించి. అభిషేకం అనే ఆశము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసికి మరి ఎవరికైనాను గొప్ప ప్రాముఖ్యం గల విషయమై అయినప్పటికైనాను అభిషేకము అర్థం చేసుకోవడము చాలా ఇబ్బందికరమే. అభిషేకం అన్నది కొందరికి తెలియదు. అభిషేకం అంటే మనకు తెలియకుండా మనలో పనిచేసే దానినే అభిషేకం అని అంటారు. అది ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? మరి మన దానిలో ఎలా నడుచుకుంటాము, ఎలా ఎదుగుతాము అన్నవి కీలకమైన ఇది మరియు విషయముగాను పూర్తి కాలము పరిపరిశీలింపబడిన వారికి విషయంలో ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అన్న వరము ఎలా ఉంటుందంటే, ఒక మనిషికి తెలియకుండానే అతనిని ఎక్కడికి, ఎప్పుడు, ఏ సమయమున ఏడికి నడిపించాలో ఆడికి నడిపించేదే పరిశుద్ధాత్మ శక్తి అని గమనించాలి. పరిశుద్ధాత్మ శక్తి అన్నది ఒకటే కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శక్తి త్రియేక నామములో పరిశుద్ధాత్మ శక్తి ఆవరింపబడుతుంది. హల్లెలూయా. అభిషేకమునకు గురించి స్వల్పంగా అర్థం చేసుకోవడము, బహుశా నాయకులు సైత్యము తరస్సుగా దీనిని తప్పించుకొనడానికి దురదృష్టముగాను, ఇది దేవుని మౌనిక కోరుతున్న ఒక ప్రక్రియ అయినప్పటికైనా చాలా మంది నాయకులు అది ఏమిటో ఎలా పొందాలో తెలియని అందుచేత వారును పరిశుద్ధాత్మ అభిషేకానికి స్వారస్యమైన వేరే మాటలు మాట్లాడుతున్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ఒక మనిషిలో ఉన్నప్పుడు ఆ మనిషికి ఎలాంటి హాని కలగకుండాను కాపుదలగా ఆయన చుట్టూ కంచె వేసి కాపాడుతుందని లేఖనాలు శాస్త్రంగా సెలవిస్తున్నాయి. అయితే పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తుందంటే, ఒక దైవజనుడు ఉండేవాడు. ఆ దైవజనునికి 2 సంఘాలు ఉండేవి. ఉదయకాలము 10 గంటల నుండి 11 వరకు ఒక సంఘాన్ని నడిపించి, మళ్ళీ వేరే ప్రాంతం గ్రామానికి వెళ్ళి అక్కడ వేరే సంఘాన్ని 12 నుండి 2 గంటల వరకు నడిపించేవాడు. అయితే రోజు 11 గంటల వరకు ఇక్కడ సంఘాన్ని నడిపించి పోయి పల్లె వెలుగు బస్సు ఎక్కి ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఆ సంఘాన్ని నడిపించేవాడు. ఒకరోజు హఠాత్తుగా ఏమైందంటేను, ఆ పల్లె వెలుగు బస్సు ఇతనికి ఆపలేదు. ఆపకపోయేసరికల్లా ఈయన మనసులో చాలా బాధపడుతూ, దేవా, నేను ఏం పాపం చేసినాను, ఇలా నన్ను ఎందుకు ఇలా బస్సు ఆగలేదు, నాకు లేట్ అవుతున్నది, అక్కడ సంఘాన్ని నేను ఎలా నడిపించాలి, ఎందుకు నా మీద ఇలా పగపట్టావు, ఎందుకు నా మీద ఇలా ప్రతీకారం తీసుకుంటున్నావని దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడాడు. తర్వాత ఒక ఎక్స్ప్రెస్ బస్సు వచ్చింది. ఆ బస్ ఎక్కి పోయేసరికల్లా మధ్యంలో పోసున్న మధ్య ఒక స్థలంలో ఒక రొడ్డాము ఉన్నది. ఆ రొడ్డాము మీదకి వెళ్ళి ఆ లోయలో బస్సు, ఆ పల్లె వెలుగు బస్సు పడి అందులో ఉన్న కొంతమంది చనిపోయారు, కొంతమంది సీరియస్గా ఉన్నారంట. అప్పుడు ఆ బస్సును చూసి విలపిస్తూ ఎంతో బాధపడుతూ ఈ దైవజనుడు అన్నాడట, ప్రభువా, నిన్ను ఎన్నో మాటలు మాట్లాడాను తండ్రి, నన్ను కాపాడుట కోసం, నా కుటుంబం నుండి, నా పిల్లల నుండి నాకు దూరం కాకుండా తండ్రి నన్ను కాపాడుట కోసమే ఆ బస్సును వాని హృదయములలో నా పైన కనికరము లేకుండా ఆపకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటేను నన్ను కాపాడుట కోసమే కేవలం ఆ బస్సును ఆపకుండా చేశావు తండ్రి అని అప్పుడు మదనపడుతూ పశ్చాత్తాపడుతూ దేవునికి ఆరాధన చేశాడట. చేస్తూ
ఆ రాత్రి నిద్రపోయినప్పుడు, ఏమి దైవజనుడా, నీవు నన్ను ఎన్నో హెచ్చరిక మాటలు మాట్లాడావు, కానీ నీ నుండి కాపాడినది కేవలం నా పరిశుద్ధాత్మనే. ఆ బస్సును ఆగకుండా చేసి ఆ బస్సును నిన్ను ఎక్కకుండా చేసింది అని చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మ ఆవరింపు శక్తి మనలను కాపాడే విధానము అలాగా ఉంటుంది. కొందరు నాయకులు పరిచర్యలు నిరంతరంలో నిపులైనా ఉండవచ్చు. బహుశా వారు తమ పేర్లను చివరికి తొలగించుకుని విధాలను అభిషేకించిన డిగ్రీలను బిరుదులను పొందుతూ వారు అనేకమైన సమావేశాలను హాజరై పలువురులను మహా ప్రసంగాలను వలన ఆవేశింపబడి ఉండవచ్చును. ప్రజలు నడిపించుటకైనను లేదా వారితో అధిక ప్రభావితం గల ప్రేరేపణ కలిగి ఉండుటకైనా ప్రసంగించుటకులోను పాడలోను నైపుణ్యులవుతారు. అంటే ఇదే పరిశుద్ధాత్మను వారు వేరే రకముగా కొందరు వారి రాజకీయంలో కావచ్చు, కొందరు పెద్దరికంలో కావచ్చు, కొందరు ప్రజల మధ్యలో మెప్పుల మాటల కోసం కావచ్చు, ఇలాంటి వాటి కోసం ఉపయోగించుకుంటారు. కానీ అలాంటి సమయం, అలాంటి పనుల కోసం ఉపయోగించుకునేది దేవుని పని కాదని ప్రభు యేసుక్రీస్తు హెచ్చరిస్తున్నాడు. అయినా అలాంటి పనులకు ఆ పరిశుద్ధాత్మ ఒప్పుకోదు, పని చేయదు. పైన ప్రేరేపించిన సంగతులను తప్పుగా ఎంచరాదు. అవి పరిచర్యల్లో సహాయపడే పడకపోను, అయితే అవి అభిషేకం కావు. అంటే అలాంటి పనుల కోసం ఉపయోగించుకునేది పరిశుద్ధాత్మ పని కాదని ఇక్కడ అశాస్త్రంగా మనకు సెలవిస్తుంది. లేదు, పరిచర్యకుని జీవితంలో ఇతరాత్మమైన పరిశుద్ధాత్మ అభిషేకము అవి ప్రత్యక్షపరచబడలేవు, అవి పని చేయలేవు. విద్య, పరిపాలన, సమర్థాలు, మంచి వేసిన సౌకర్యాలు అయినప్పటికీ నాయకుడు సాధించడానికి అవి చేసే సాయము మరింతమైనదని చెప్తున్నారు. ఏదైనా నీ నీతి కార్యములు చేసే కోసము పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. మనము విద్యపై ఆధారపడినప్పుడు మనము ఆశించగల ఆత్మంతగా ఫలితములో విద్య పరిపాలనలోనూ ఉంటుంది. ధారాళముగా ప్రసంగించడం లేదా ఇతర నైపుణ్యాతులను మీదను మనము ఆధారపడము అయినప్పటికైనా సాధ్యం కానంత మట్టుకైనను పరిమితమే అవుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. అయితే మనము పరిశుద్ధాత్మ పైన ఆధారపడి పరిశుద్ధాత్మ చేయగల దాని మట్టుకైనా పరిమితం అవుతాము. హల్లెలూయా. ఏదైనా మనము పరిశుద్ధాత్మ పైన, దేవుని పైనను మనము ఆధారపడి నమ్మకము, విశ్వాసం కలిగి చేసినప్పుడు అది మనకు ఫలితం అవుతాము. పరిచర్యకైనా కలిగిన పిలుపును నెరవేర్చుటకు మనము దేవుని పైన ఆధారపడుటకు లేక నమ్మకము ఉంచుటకును ఎంచుకొనిన అది మనము చేయగలిగిన దానిని పరిమితం గల పరిశుద్ధము నీ పరిచర్యలో నీకు ఎంత పరిమితమవుతుందో ఆలోచించుకుని ఆ నీతి కార్యముల కోసము ఉపయోగించుకుంటే అది పని చేయగలదు. హల్లెలూయా. ఇక్కడ లూకయ మాట ఏంటంటేను, లూకయ రాసిన పత్రిక 18వ అధ్యాయం 27వ వచనంలో మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. అవును, మనుషులకు సాధ్యం కానిది దేవునికి సాధ్యమే. దేవునికి సాధ్యం కాకపోవడం ఏమున్నది? దేవుడే ఆయన సాష్టంగా తన చేతులతోనూ మనల్ని సృష్టించాడు, సర్వమును సృష్టించాడు. భూమిని, ఆకాశమును, సూర్య నక్షత్రములను, సముద్ర తీరములను, తమ తమ విత్తనములను, తమ జాతి పక్షులను అన్నిటిని సృష్టించింది ఆయనే. ఆయనకు సాధ్యం కానిదంటే ఏముంటుంది? ఏం లేదు. ఒకవేళ ఆయనకు మనకు అసాధ్యమైనది ఆయనకు సాధ్యం అనటంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న మాట అది. అందుకే అపోస్తలుడు పౌలు గారు చెబుతున్న మాట, అందుచేతను నేను దేవుని యందు నమ్మకం ఉంచి
ఆయన శక్తి మీద నమ్మకం ఉంచి సమర్థాలపైన ఆధారపడి పరిచర్యలు నాకు పరిమితం గల ఉండేవి. హల్లెలూయా. ఏంటట? ఆయన పైన నమ్మకం శక్తి ఇచ్చి, ఆయన నమ్మకము పైన శక్తి పైన విశ్వాసం ఉంచినప్పుడు ఏదైనా నేను చేయగలను అని చెప్పి పౌలు ఇక్కడ చెప్తున్నమాట. నా నిమిత్తము దేవుని చిత్తము మరియు ఆయన సంకల్పము మాత్రమే అయినది. నా నిమిత్తము అంటే నా గురించి అయితే ఏమి చేసినా కూడా దేవుని చిత్తమయ్యే ఉన్నదని చెప్తున్నాను. దేని విషయంలో నేను దేవుని ఆనుకొని పని చేస్తున్నాను, మీరు నా మాటలు నమ్మి నాపై విశ్వాసం నుంచి చేయడని చెప్తున్నాడు. హల్లెలూయా. తిరిగి జన్మించడం ప్రతి విశ్వాసి తన ప్రవక్తలలో క్రియల్లో ఆత్మఫలము అని సంబంధించిన రుజువులు కనబడేదేమి అని అన్నాడు. అంటే కొత్తగా జన్మించడం అనే దానిని మనము ఎలా అర్థం చేసుకోవాలంటే, కొత్తగా జన్మించడం అంటే ఇంతకుముందు మనం తల్లి గర్భంలో నుండి జన్మించాము కదా, మళ్ళీ జన్మించడం ఏంటి, కొత్తగా జన్మించడం అన్న మాట ఏంటి అని బైబిల్ చదవని వాళ్ళకు కొందరికి అర్థం కాకపోవచ్చు. కానీ ఇక్కడ అపోస్తులైన యోహన్న రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు చదివినట్టయితే శాస్త్రంగా, తండ్రి కుమార త్రియేక నామంలో నమ్మి బాప్తిసము పొందినప్పుడు తల్లి గర్భంలో నుండి మనం జన్మించినది గత కాలంలో చేసిన క్రియలన్నీ ఆ నీటిలో ముంచినప్పుడు అంతమైపోతాయి. అప్పుడు కొత్తగా జన్మించిన వారం అవుతాము. దేవునిలో సంబంధము అనుయూయత కలిగి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనల్లో ఒక దత్తపుత్రునిగాను చేసుకున్న వానిగాను మనము ఆయనలో అనుయూయత కలిగిన బిడ్డలుగా స్వీకరించబడతాము. హల్లెలూయా. తిరిగి జన్మించడం ప్రతి విశ్వాసి తన ప్రవక్తల్లోనూ క్రియల్లోనూ అంత ఫలములను సంబంధించిన రుజువులను కనబడలేదు, దేవుని చిత్తమై ఉన్నదని అపోస్తలుడు పౌలు గారు గలతీ పత్రికలో చెప్తున్నమాట. ఏమంటున్నాడు? 5వ అధ్యాయం 16 నుండి 26వ వచనం వరకు చూసినట్టయితే ఇక్కడ చాలా సక్రమంగా మనుషుల గురించి, కొందరు శరీరానుసారంగా ఈ లోకనాస్వారంగా జీవించేవారు ఉన్నారు. కాబట్టి శరీరానుసారంగా ఈ లోకనాస్వారంగా జీవించిన వారు అపవాది సంబంధికులు. వారి తత్వములు ఎలా ఉంటాయంటే విగ్రహ ఆరాధనలు, వ్యభిచారములు, హత్యలు, పాపములు, లోహములు, అన్ని చెడ్డ కార్యక్రమాలు చేస్తారు శరీరానుసారంగా జీవించిన వారు అని చెప్పి పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆత్మల ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘాయత్వం, మంచితనము, దేవుని అనిందిత కలిగి జీవించటము. ఆత్మస్వారంగా జీవించిన వారు ఇలా ఉంటారని పౌలు అంటున్నాడు. శరీరమునకు ఆత్మ శరీరమునకు విరోధమై ఉన్నది కాబట్టి ఆత్మనుస్వారముగా జీవించిన వారు దేవుని సంబంధులు, శరీరానుస్వారముగా జీవించిన వారు అపవాది సంబంధులని ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నమాట. క్రీస్తు లక్షణము, ఆత్మ ఫలములు, ఆ విధములైన లక్షణములు క్రీస్తు శరీరంలోనికి తరులను నడిపించునని పిలువబడిన వారికి శ్రేష్టముగా ఆశ్చర్యమైనను తమ నడిపించే వారిలో దైవభక్తి గల ప్రవక్తలు ఏర్చబడి ఉన్నారనియు నాయకుని ప్రత్యక్షత అని చెప్పి ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు 1 కొరింథీ రాసిన 11:1 నా ప్రియ సహోదరులారా, నేను దేవుని నిమిత్తము ఎలా నడుచుకుంటున్నా నా నిమిత్తము అలాగా మీరు నడుచుకోండి అని పిలుపు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో 1 తీమోతి రాసిన పత్రిక 4:12వ వచనంలో క్రీస్తును పోలి నడవడము, ఇతరాత్మమైన స్థానాన్ని ఎటువంటి వరములను వరవింపనని వైపుణ్యము లేఖను బోధించలే సమర్థము ఆక్రమించలేదని చెప్పాను. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను యేసుక్రీస్తు ప్రభును పోలి నడుచుకొనిన విధానముగా మీరు నన్ను పోలి నడుచుకుని
అపోస్తలుడు పౌలు గారు ఇక్కడ చెప్తున్నమాట. మనము మనము మరియు విశ్వేషము నడిపించుటకు పిలువబడి ఉన్న మనము పరిశుద్ధాత్మ యొక్క పరలోకపు శక్తి కలిగి ఉండాలన్నదే కూడాను దేవుని సిద్ధమై ఉన్నది. మనము నడుచుకునే ప్రవర్తన ఎలాగ ఉండాలి? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము నడుచుకొని పరలోక రాజ్యంలో మనము ఒక దేవుని బిడ్డలుగా స్వీకరించబడేలా ఉండాలి. మీరు వెళ్ళి ఫలించుడు, మీ ఫలములో నిలిచి ఉండుటకు నేను మిమ్ములను ఏర్పరచుకుంటున్నాను. మీరు ఫలించుటకు నేర్చుకునుడి, మిమ్మల్ని అందుకే నేను ఏర్పరచుకున్నాను, మీరు నన్ను ఏర్పరచుకోలేదని యేసుక్రీస్తు ప్రభు యోనా రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనంలో, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నన్ను ఆనుకొని జీవించిన వాడు ఫలించును, నాకు వేరై ఉన్న ఆ తీగను తీసి పడవేయబడను, మనుషులు దానిని కాల్చివేయబడదురు అని నా నుండి వేరై ఉండి మీరు ఏమి సాధించగలరని ప్రభు యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మన జీవితాల ఫలములో నిలిచి ఉండుటకు యేసు కొరకే అని మనము ఆ వాక్య భాగాన్ని ద్వారాను తెలుసుకునడమే. అది ఎలా జరుగుతుందంటే దేవుని అభిషేకం శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మన పరిచర్య నడిపింపును, ప్రజల జీవితాలను ఫలములను నిలిచి ఉండేలాగాను చేయడానికి ఆయన శక్తిమంతుగా ద్వారా మనలను ఉంచుతున్నది. హల్లెలూయా. నాయకుడు ఎలా జీవించాలి అనంటే, ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకొని జీవించిన పౌలు గారు చెప్తున్న మాట ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను గతకాలంలో, ఇప్పుడు పౌలు ననబడిన నేను గతకాలంలో సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవ జనాన్ని, క్రైస్తవులను హింసించి ఇబ్బందులు పెట్టి చెరసాలలో వేసి బంధించి ఎన్నో దెబ్బలు కొట్టాను, ఎంతో ఇబ్బంది పాలు చేశాను. స్టెఫెన్ మరణమైనప్పుడు అతనికి సాక్షిగా నేను అక్కడనే ఉన్నాను, నా ముందటనే తన వస్త్రములు పెట్టబడి ఉన్నాయి, నేనే సాక్షి అని ఒప్పుకుంటున్నాడు. నేను ఈ పౌలుగా మార్చబడటానికి కారణం ఏమిటంటే, క్రైస్తవులను కొట్టడమే కాదన్నట్టు వారిని చంపడానికి వస్తాము దమాస్కుకి వెళ్ళి గవర్నర్ దగ్గర నేను పర్మిషన్ తెచ్చుకున్నటకు వెళ్ళాను. ఆ దమస్కులో నడిబొడ్డున అకస్మాత్తుగా ఒకసారి దేవుని వెలుతురు నన్ను తాకినప్పుడు నేను పడిపోయాను. అప్పుడు నా చూపు కోల్పోయినది. అప్పుడు ఆకాశం నుండి యేసుక్రీస్తు ప్రభు, సౌలా సౌలా, నన్ను ఇంతకాలము హింసించదవు అని చెప్పాను అని మాట నాకు వినబడ్డది. అప్పుడు నీవెవరు అని నేను అడిగినప్పుడు, నీవు హింసిస్తున్న యేసుక్రీస్తు ప్రభు దేవుడను, తిరిగి నీ ఇంటికి వెళ్ళమని చెప్పాడు. అప్పుడు నా శిశువులు నన్ను లేపగానే నా చూపు కోల్పోయాను, నన్ను చేతిలో పట్టుకొని తీసుకొచ్చారు. అప్పుడు 3 రోజులు అన్యపానీయంలో మానివేసి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు నాపై కనికరం దలచి దేవుడు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న నీతి మంతుడైన ఒక అననీయను నా దగ్గరికి పంపించి నా పైన చేతులుంచినప్పుడు నా కళ్ళలో నుండి పొరల లాంటివి రాలినప్పుడు నేను చూపు పొందాను. అప్పుడు నమ్మి తండ్రి కుమార త్రియక నామంలో బాప్తీర్థం పొంది నేను పరిచర్య చేసేటకు సాగి పౌలుగా నిర్మించబడి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పడి బాధలు పడి నేను ఈ స్థితికి వచ్చాను. చివరికి నేను చనిపోయి పరలోక రాజ్యంలో నా కొరకు నియమించబడిన కిరీటమును పొందాను. మీరు అలాగనే నేను ఏ విధంగా దేవుని ఆనుకొని జీవించి నడిచానో మీరు కూడా నాలాగా నడువుడని చెప్పి పౌలు గారు చెప్తున్నమాట. నాయకుడు ఎన్ని తలంతుల గలవాడు, ఎంత చురుకైన వాడు, తెలివి గలవాడు ప్రధానం కాదు. అక్కడ 10 మంది, 20 మంది, లక్షల మందిని సంఘాలను పెట్టుకొని స్వార్థాల కోసం చేసిన సేవ కాదు. ప్రభు యేసుక్రీస్తు నామములోనికి ఎందరిని నడిపించాడు అన్నదే
ప్రాముఖ్యతని ఆ ప్రభు యేసుక్రీస్తు చెప్పుతున్న మాట. హల్లెలూయా. దేవుని చిత్తము, దేవుని మార్గము నెరవేర్చడమే మనకు కావలసిన. దేమిటంటే మనకుండే ఎంతో బాగా దేవునికి, మనకుండేది ఎంతో దేవునికి తెలుసు. మనకు ఏది కావలసి ఉన్నదో దేవునికి మనకంటేనూ ఎక్కువ దేవునికి తెలుసు. కాబట్టి మనం అదృష్టవంతులం. మన దేవుడు మనకన్నా ముందుగా మనకు కావలసినది మనకు అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. మరియు అనంతమైన పిలుపును వేరాడను మనము సైంతములను ఉన్నాము. హల్లెలూయా. నేడు దేవుడు ప్రత్యక్షత, దైవ సన్నిధి, పరిశుద్ధాత్మ శక్తి పరిమితమై ఉన్న సంఘాలు, పరిచర్య చాలా ఉన్నాయి. కానీ ఆ పరిచర్యల్లో పెద్ద ప్రజలు గుంపులు, ఆడంబరాలు, సౌకర్యాలు, సదేశాలను కారణము ఉండవచ్చును. అయితే ఇతరాత్మమైన పరిశుద్ధాత్మ అననీయ శక్తి కనబడకపోయినా ఎడల ఆ కూడికలు కేవలం శూన్యంగా సంబంధమైనయే కానీ నాకు సంబంధించినవి. ఎంత ఆడంబరాలు, ఆయుభోగాలతోనూ పాటలతోనూ ఎగురుతూ దునుకు చేసినా కూడాను అవి నాకు పనికిరాని, పరిశుద్ధాత్మ ఆవరింపు లేకపోతే నన్ను చెప్పుకుంటాను. అవి ఎలాంటి ఆట అంటే కేవలము ఒక ఫుట్బాల్ ఆటల కోసం విశాలమైన భవనము లేదా స్టేడియమును భారీ జనదోహములతోనూ ఆడంబరాలను సంబంధించినవి అని చెప్తున్నాను. అంటే మనం ఒక ఆట ఆడటం కోసం స్థలాన్ని, ఆ గడియాలను మనము తయారు చేసుకున్నట్టు చేసుకొని చేసే సంఘాలు నావి కావు, నా పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనవి కావు అని అంటున్నాను. అట్లాంటి సంఘాలను తప్పు పట్టరాదు. సంఘ చరిత్రలో దేవుడు తన లోపరుచుకొనిన మనుషులైన పాత్ర ద్వారాను గొప్ప గొప్ప అద్భుత కార్యములు జరిగించిన స్థలాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఆ సంఘాలు లేక అనేక ప్రదేశాలు ఒకప్పుడును చంచలమైతమున్న క్రైస్తవ ప్రత్యక్షతను పేరుగాంచిన అవి నేడు ఆత్మీయంగా అధికారంగా పోవాలని విచారకు ఒడంబడిక సంఘాలు కేడ తన ప్రభావములు చెందినాయని ఉన్నాయి. హల్లెలూయా. అలాంటి పరిశుద్ధాత్మ ఆవరింపు ద్వారా పెద్ద పెద్ద సంఘాలు కట్టబడి ఉన్నాయి. అనేకులు రక్షించబడ్డారు వాటి ద్వారా. అట్లా ఏవానే లేదు. కొత్త నిబంధన చరిత్రలో బాగా పరిశుద్ధి ఆశయమైనను నేడు దేశంలో ఉన్న సంఘాలు ఈ సంఘాలను గురించి ప్రకటన గ్రంథంలో చదువుతూ వాటిని సాధారణంగా ప్రకటన సంబంధిస్తూ 7 సంఘాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో అపోస్తుడు యోహను గారు పరిశుద్ధుడైనప్పుడు రాసిన సందేశంలో ఉన్న 7 సంఘాలకు ఒకప్పుడు ఈ సంఘాలు మనలను, హృదయాలను క్రీస్తు జరిగించిన విమోచన కారణాలను బలమైన కోటలుగా ఉన్నాయని, అక్కడ అనేకమైన సూచనలు, క్రియలను జరిగించడము, ఈ అపోస్తుల కార్యాలన్నీ చదివి అపోస్తులు ఎంతో శక్తితో బలముతోనూ ఆజ్ఞను అనుసరించి పాటించి వారు నడుచుకున్న వారుగాను జీవించారు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యానుసారంగా జీవించి నడుచుకొనడము ప్రతి దైవజనుని బాధ్యత. దైవజనుడు అన్నవాడు తన సొంత నిర్ణయాలతో, సొంత శక్తితో కాదు, కానీ దేవుడు ప్రేరేపణ వల్ల, పరిశుద్ధాత్మ ఆవరింపు వల్లనే అక్కడ ఆ సంఘాలను నడిపించి ఎంతమందిని సంఘాలను తయారు చేశావన్నది కాదు, కానీ ఎంతమందిని ప్రభు యేసుక్రీస్తులోనికి నడిపించావన్నదే ప్రాముఖ్యమైనది. అది పరలోక రాజ్యంలో దేవుడు నిన్ను అడిగే ప్రశ్నకు నీవు చివరి దినంలో జవాబు చెప్పక తప్పదు అక్కడ. హల్లెలూయా. ఈ రోజుల్లో ఇక్కడ మనము ఎన్ని చేసినా కూడా ఎవరు మనల్ని అడిగేవారు లేరు, కానీ చివరికి మనం అక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళే సమయం అప్పుడు నీవు నా సేవ చేస్తూ నాలోనికి ఎందరూ నడిపించావు, ఎన్ని ధర్మ కార్యక్రమాలు చేశావు అన్న ప్రశ్న అడిగినప్పుడు మనము దేవునికి జవాబు చెప్పవలసి బాధ్యత మనలో ఉన్నది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, భయము భక్తి కలిగి దేవుని యందు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ సేవ చేసి ఇతరులకు బోధించి ఆవరించి ప్రభు యేసుక్రీస్తులోనికి నడిపించమని ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకొలుస్తున్నాము. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక.
ఈ పరిచర్య, ఈ అంశమును విని ఆనందిస్తూ మా సంఘాన్ని మమ్మలను దీవించమని ప్రభు యేసు నామములో వేడుకొనుచున్నాను. ఆమేన్.